ఇంకా కొంతమంది నాకు మందిరం పరిచర్య విషయంలో చాలా చాలా గొప్ప గొప్ప వాగ్దానాలు చేశారు. ఒక అతనైతే, పాస్టర్ గారు నేను మందిరం పైన మందిరం అంతా కట్టించేస్తా, అసలు ఏసీ మందిరం పెట్టేద్దాం, అది ఇది ఎన్నెన్నో చెప్పేసి ఎంతో మేము ఉన్నాం, మేము చేస్తాం. చివరికి వాళ్ళు చర్చికే రావటం మానేశారు. ఇలాంటి పరిస్థితులు మనుష్యులు నమ్ముకున్నట్టుగా. ఒక అతనైతే సౌండ్ ఈ యొక్క ఎలక్ట్రికల్ సంబంధించిన అన్నీ కూడా నేనే చేస్తాను పాస్టర్ గారు, మీకు ఏం టెన్షన్ లేదు, అది ఇది అని అన్నారు. నేను పొరపాటు నేను ఏ రోజు కూడా నోరు తెచ్చి మీరు ఇది చేస్తానన్నారు కదా, మీరు చేయలేదు అని ఆ కుటుంబాన్ని నేను ఎన్నడూ వెళ్ళి, అయ్యా మీరు ఈ పని ఇప్పుడు మేము ఈ పని అయిపోతున్నాం, ఇది పెండింగ్ ఉంది, మీరు చేస్తానన్నారు కదా, మీరు చేస్తారా, మిమ్మల్ని అడగడానికి వచ్చాను అని ఏ రోజు కూడా మందిర పరిచర్య విషయంలో, మందిర నిర్మాణ విషయంలో నేను ఏ రోజు ఆ ఇంటి గుమ్మం తొక్కి నేను డబ్బులు అడగలేదు.